హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము షిర్డీకి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి షిర్డీ ట్రావెల్ చేసాము. ఇక్కడ కనిపిస్తుంది షిర్డీ రైల్వే స్టేషన్. మనకి హైదరాబాద్ నుంచి సాయినగర్ అనేసి ఒకటే ట్రైన్ ఉంటుంది. అక్కడి నుంచి టెంపుల్ వెళ్ళడానికి మనకు షేర్ ఆటోస్ ఉంటాయి. 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది టెంపుల్ అవుట్ సైడ్ ఉన్న ఒక స్మాల్ టెంపుల్ అండి. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి టెంపుల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ పైన మనకి రూమ్స్ ఇస్తారు. పర్ డే 200. డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి, సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది టెంపుల్ క్యూ లైన్ గేట్స్ అండి. ఇక్కడ అంతా మోసమే. మనకి టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఫ్లవర్స్ ఇస్తారు, లోపల తీసుకెళ్ళచ్చు అని చెప్తారు. అక్కడికి వెళ్తే స్టార్టింగ్లోనే ఫ్లవర్స్ తీసి డస్ట్బిన్లో పడేసేస్తారు. చాలా మోసం అండి. చెప్పులు పెట్టుకోవడానికి డబ్బులు తీసుకుంటామని చెప్తారు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ని పర్చేస్ చేయాలంటారు. అంతా మోసమేనండి. ఇక్కడ టెంపుల్ తప్ప మిగిలింది అంతా మోసమే. దర్శనం అయితే బాగానే అయింది. మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. దేవుణ్ణి బాగా దర్శించుకున్నాము. అదొకటి మంచిగా అయింది. ఇది టెంపుల్ది గుడి గోపురం అనమాట. అది అక్కడ లేదు, గూగుల్లో తీసి నేను ఫోటో వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మేము ఇక్కడ షిర్డీ సాయి దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చేసి శని టెంపుల్కి వెళ్తున్నాము. శనిఘాట్ టెంపుల్ ఉంది. దానికి అక్కడి నుంచి మనకు 4-5 అవర్స్ పడుతుంది. అందుకు మనం వెళ్ళాలంటే వాళ్ళు వ్యాన్స్ కానీ ట్రక్స్ కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారు. అందులో వెళ్ళాలి, మనీ మనమే పే చేసుకోవాలి. అయితే మధ్యలో వెళ్తుంటే ఒకసారి హాల్ట్ ఇచ్చారు. ఇక్కడ షుగర్ కేను, న్యాచురల్ షుగర్ కేన్ జ్యూస్ తాగామండి. తర్వాత వచ్చేసి ఇది శనిఘాట్ టెంపుల్. ఇక్కడ కూడా అంతా మోసమే. మనం వ్యాన్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, శనికి పూజ చేపించడానికి ఐటమ్స్ ఇస్తారు. అదంతా మనం కొనుక్కోవాలి. వాళ్ళు బలవంతంగా పర్చేస్ చేపిస్తారు. ఆ చేపించినవన్నీ ఇక్కడ పెట్టాలి. ఇవి ఎందుకు యూజ్ లేదు, కానీ మనము చెప్పారు కాబట్టి ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసుకొని అందులో వేసేసిన తర్వాత ఒక ఆయిల్ ఒక్కటే నాకు తెలిసినంత వరకు అక్కడ యూజ్ అవుతుంది. ఇది ఆయిల్ ఇక్కడ వేస్తే అక్కడ డైరెక్ట్ గాడ్ మీద పడుతుందండి. అందుకే ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ వేసిన ఆయిల్ అక్కడ వచ్చి గాడ్ మీద పడుతుంది. ఇది శనిఘాట్ టెంపుల్. ఇది కూడా బాగానే దర్శనం అయింది. నెక్స్ట్ వచ్చేసి మేము గంగా ఘాట్కి వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే. తర్వాత రోజు మార్నింగ్ లేచేసి స్నానాలు చేసేసి అక్కడి నుంచి ఒక 3 అవర్స్ అనుకుంటాను, ఇది కూడా ట్రావెల్ చేసాము. ఒక బస్లో వచ్చిన తర్వాత గంగా ఘాట్కి రీచ్ అయిపోయినాము. ఇక్కడ వచ్చేసి గోదావరి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. గోదావరి పుట్టిన స్థలం అని అంటారంట. ఇక్కడ మాకు కూడా సరిగ్గా తెలియదు దాని గురించి. అయితే ఇక్కడ అందరూ చూశారు కదా, ఫ్లో అవుతున్న వాటర్లో స్నానాలు చేస్తున్నారు. మా వారు, మా పాప అందరూ కూడా స్నానాలు చేశారు. ఇక్కడ లేడీస్కి డ్రెస్ చేంజ్ చేయడానికి ఫెసిలిటీస్ లేదు. అందుకే నేనైతే అసలు స్నానం చేయలేదు, జస్ట్ తల మీద చల్లుకున్నాను. అక్కడి నుంచి ఒక 30-40 అడుగులు వేసిన తర్వాత ఒక టెంపుల్ ఉంది. అది అర్ధనారీశ్వర్ టెంపుల్ అంట. చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండి. అక్కడ ఏమంటారు, మంచిగా అంటే చాలా మంచిగా ఉంది. అవుట్ సైడ్ అయితే కన్స్ట్రక్షన్ అంతా పడిపోయేలాగా ఉంది, కానీ లోపల బాగానే ఉంది. చాలా కాలం నాటి శివలింగం అంట ఇది కూడా దర్శించుకున్నాము. ఆ తర్వాత కాసేపు మేము రెస్ట్ తీసుకుందామంటే అక్కడ ఏం దొరకట్లేదు. రూమ్స్ అది ఏం లేవు, కనీసం వాష్రూమ్స్ కూడా లేవు. ఉన్నా కూడా మొత్తం అంతా గలీజ్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో వెళ్ళామండి. ఇది కాలారాముడు టెంపుల్ అంట. ఇది అవుట్ సైడ్. లోపల ఎంట్రన్స్ ఫీజులు ఏం లేవండి. అక్కడ జస్ట్ వెళ్ళి విజిట్ చేసుకోవాలంతే. ఇది కాలారాం టెంపుల్ లోపల. ఇక్కడ వచ్చేసిన తర్వాత అప్పుడైతే ఎండలు చాలా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. ఇది కన్స్ట్రక్షన్ బాగుంది. స్ట్రక్చర్ అంతా చూడడానికి చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంది. మేము అప్పుడు వెళ్ళినప్పుడు చూసి అస్సలు ఫిదా అయిపోయాము. యాక్చువల్లీ అక్కడ మొబైల్స్ అలో లేదు. నేనే దాచిపెట్టుకొని వీడియోస్ చేశాను. ఇది లోపల దేవుడిది. బాగున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి సీతమ్మవారి గుహలు అంటారు. ఇక్కడ లోపల ఉన్నారు. ఇది తర్వాత కనిపిస్తుంది. ఇది నేను ముందే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద నుంచి వే ఉంది. ఇది
స్టెప్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. అక్కడ చాలా లావు ఉన్న వాళ్ళైతే లోపలికి అస్సలు వెళ్ళలేరండి. అందుకే నేను, మా వారు, మా పాప, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వెళ్ళారు. మా అత్తయ్య అయితే అస్సలు రాలేకపోయారు. మా బుడ్డి చూడండి ఎంత మంచిగా హాయ్ చెప్పేస్తుందో. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంటుందండి. మనకి ఫోన్స్ అవి ఏం అలో ఉండదు. నేనే ఎలాగోలాగా తీసాను. వాళ్ళు కానీ చూస్తే లాగేసుకుంటున్నారు. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళి స్టెప్స్ ఎక్కి దిగి చాలా చిన్న ల్యాండింగ్ స్పేస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది మనము. లోపలికి వెళ్తే మాత్రం లోపల ఉన్నారు సీతమ్మ వారు, రామయ్య, లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు. వీటిని సీతమ్మ గుహలు అంటారంట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది లాస్ట్ ట్రిప్ అండి. ఒక త్రయంబకేశ్వర్ వెళ్ళుండే కానీ మేము వెళ్ళలేకపోయాము. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.